హాయ్ ఫ్రెండ్స్, నేను పీజీ చదువుతున్న రోజుల్లో అనుకోని పరిస్థితుల్లో నాకు పరిచయమైన సంధ్య అనే అమ్మాయితో నేను వేసిన వెకిలి వేషాల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా నా పేరు రఘు, నా వయసు 28 సంవత్సరాలు. ఇంకా అసలు కథలోకి వెళితే అవి నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతున్న రోజులవి. ప్రతిరోజు నా స్నేహితులతో కలిసి సినిమాలకు షికార్లకు వెళ్ళటం, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయటం నాకు రెగ్యులర్ దినచర్యగా అయితే ఉండేది. అయితే ఒకరోజు నా స్నేహితుల బృందం అంతా కలిసి పాపికొండల టూర్కి వెళ్ళాలని ప్లాన్ చేశారు. ఆ రోజు నాకు ఎందుకో కానీ కొంచెం ఒంట్లో నలతగా ఉండటం వలన వాళ్ళతో రానని చెప్పాను. దాంతో నా స్నేహితులు అందరూ కలిసి ఆ టూర్ క్యాంపుకు అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. దాంతో రూమ్లో నేను ఒక్కడినే ఉండేసరికి నాకు ఏమి చెయ్యాలో తోచడం లేదు. పైగా తలనొప్పి కూడా అసలు తగ్గడమే లేదు. దాంతో ఇంకా జ్వరం కూడా వచ్చేసేటట్టుగా ఉంది అనుకుని నాలో నేనే బాధపడుతూ అలా కూర్చుండిపోయాను. పోనీ సిటీలో ఆ రాత్రి ఏదైనా సినిమాకి వెళ్ళిపోదామనుకుంటే కొత్త సినిమాలు కూడా ఏమీ లేకపాయే. దాంతో వాళ్ళతో వెళ్ళిపోయినా బాగున్ను, హాయిగా టూర్ అయినా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు ఈ దిక్కుమాలిన రాత్రి నిద్ర కూడా పట్టేటట్టుగా లేదు, దానికి తోడు ఈ తలనొప్పి కూడాను అని నన్ను నేనే తిట్టుకోసాగాను. అలా కాసేపు ఆలోచించి పైకి లేచి సిటీ సెంటర్ దాకా వెళ్ళి చాయ్ తాగుదామని బైకు కీ తీసుకుని అలా మెట్లు దిగి రూమ్ మేడ మీద నుంచి కిందకు వచ్చి నెమ్మదిగా ఓపిక లేనివాడిలా బైకును తీసి సిటీ సెంటర్ వైపుగా వెళ్ళసాగాను. అక్కడ రోడ్డు మీద ఉన్న బడ్డీ దగ్గర నా బండిని ఆపి చాయ్ ఒకటి ఆర్డర్ ఇచ్చి తాగుతూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్న ఆటో పార్కింగ్ దగ్గర ఒక 16 అనాల తెలుగమ్మాయి అయితే నాకు కనిపించింది. పైగా ఒక్కరితే ఒంటరిగా ఉంది. ఆ కట్టు బొట్టు చూస్తుంటే అచ్చం సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా కనబడుతుంది. వెంటనే నేను ఆమెను గమనించడం ప్రారంభించాను. ఆమెకు పెళ్ళి కూడా అయినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే నుదుటున కుంకుమ, కాళ్ళకు మెట్లు కూడా నాకు కనిపించాయి. దాంతో ఇంకా నేను చాయ్ తాగేసి ఆమె అందానికి పరవశం పొంది ఆమెను ఒక రకంగా చెప్పాలి అంటే వేరే దృష్టితో చూడటం మొదలుపెట్టాను. ఆమె అయితే ఎవరి కోసమో అక్కడ ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఆమెకు గనుక పెళ్ళి కాకపోయి ఉంటే ఎంత బాగున్నో, నేనే చేసుకునేవాడిని కదా ఆ అమ్మాయిని అని ఆలోచిస్తూ 1 గంట సేపు ఆ అమ్మాయిని అక్కడే తనివి తీరా చూస్తూ పరవశంలో మునిగి తేలాను. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టుగా అయితే నాకు అనిపించింది. అంతేకాకుండా నేను తననే చూస్తున్నానని ఆమెకు కూడా అర్థం అయ్యింది. కానీ ఆమె మాత్రం ఏమీ చలించనే లేదు. దాంతో నేను ఒక్కసారిగా నా టైం అయితే చూసుకున్నాను. వచ్చి చాలాసేపు అవ్వడంతో ఇంకా నా రూముకి అయితే బయలుదేరి వెళ్ళిపోదామనుకుని నా జోబీలో నుంచి బండికి తీసుకుని బైకును స్టార్ట్ చేస్తూ ఉండగా ఇంతలో వెనుక నుండి ఎవరో నన్ను పిలిచినట్టుగా ఒక పిలుపు అయితే నాకు వినిపించింది. దాంతో ఎవరబ్బా అని
వెనుకకు తిరిగి చూడగా ఇందాక నేను చూసిన ఆ అమ్మాయే. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనడంతో నా ఆనందానికి హద్దులనేవి లేకుండా పోయాయి. చెప్పండి మేడం, ఏమి కావాలి మీకు అని ఆతృతతో తనని నేను అడిగాను. దాంతో ఆమె, సార్, నా పేరు సంధ్య, మాది చెన్నై. నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలుగు భాషని అయితే నేర్చుకున్నాను. మా ఆయన దుబాయ్లో ఉంటాడు. ప్రతి నెల నాకు అక్కడ నుంచే కొంత డబ్బును అయితే నాకు పంపిస్తాడు. మాకు 4 నెలల బాబు కూడా ఉన్నాడు. కానీ ఈ మధ్యన మా ఆయనకు అక్కడ వేరే అమ్మాయితో పరిచయం అయ్యి అది కాస్త ప్రేమగా మారింది. దాంతో అతను ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయాడు. మమ్మల్ని పూర్తిగా మరిచిపోయాడు. బాబు పాలకు కూడా డబ్బులు లేని స్థితికి నేను చేరుకున్నాను. మాకు 3 నెలల నుంచి డబ్బును అయితే పంపించడం లేదు సార్. ఒక 2,000 రూపాయలు ఉంటే కొద్దిగా సహాయం చేయండి. అలాగే మీ ఫోన్ నంబర్ కూడా నాకు ఇవ్వండి. నేను తప్పక ఏదో పనిలో జాయిన్ అయ్యి మీ రుణం తీర్చుకుంటాను అని సంధ్య తన కళ్ళ నిండా కన్నీళ్లను పెట్టుకొని నన్ను బ్రతిమలాడసాగింది. దాంతో నాకు అక్కడ ఆ సమయంలో ఏమి మాట్లాడాలో తెలియనే లేదు. ఈమెకు ఇన్ని కష్టాలు ఉన్నాయా? అయినా ఎంత అందంగా ఉంది. ఒక బిడ్డ తల్లి అంటే ఎవరూ కూడా నమ్మనే నమ్మరు. బహుశా ఈమె భర్త చేతకానివాడు అయ్యుంటాడు. అందుకే ఇంత అందమైన అమ్మాయితో కాపురం చెయ్యకుండా దుబాయ్లో చెత్త పనులన్నిటినీ చేస్తున్నాడు అని నా మనసులో నేనే అనుకోసాగాను. ఇదిలా ఉండగా ఆమెకు నా మనసులో మాటల గురించి చెబుతాను. ఆమె ఏదైనా అనుకోని కానీ ఈమెను మాత్రం నా సొంతం చేసుకోవాలి అని భావించి నేను ఈమెను ప్రేమిస్తే తాను ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తూ, చూడండి సంజయ్ గారు, నేను ఒక స్టూడెంట్ని. మీ కథ విని నేను చాలా బాధపడ్డాను. కానీ ఒక్క విషయం చెప్పమంటారా? నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించానంటే మీరు ఆశ్చర్యపోతారు. మీ అందం అంతలా నన్ను మంత్రముగ్ధుణ్ణి చేసిందనుకోండి. మీతో తనివి తీరా ఒక్కసారైనా మనస వాచ కర్మన నాకు ఆ పనిని అయితే చెయ్యాలని ఉంది. ఇది కేవలం నా మనసులో మాట మాత్రమే. ఆపై ఇక మీ ఇష్టం. మీరు గనక ఒప్పుకుంటే ఇక మీరు నా సొంతం అని అనేసరికి ఆమె అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడే అలాగే ఉండిపోయింది. దాంతో ఒక్క పావుగంట అలా గడిచిపోయింది. అప్పటికీ కూడా ఆమె మౌనంగానే ఉండేసరికి ఇంకా నేను కొంచెం దూరం నడిచి నా బైకు దగ్గరికి అయితే వెళ్ళి నా బైకును స్టార్ట్ చేస్తూ ఉండగా ఆమె వెంటనే పరుగున నా దగ్గరకు అయితే రాసాగింది. వెంటనే నాతో, రఘుగారు, మీకో విషయం తెలుసా? మీరు మీ మనసులో మాటను నిర్భయంగా చాలా ధైర్యంగా చెప్పారు. మీతో ఒక్క పూట కాదండి, జీవితాంతం గడపడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేనే లేదు అని తాను చెప్పేసరికి ఆమె మాటలు విన్న నాలో ఉన్నట్టుండి ఒక్కసారిగా తన తేనెపట్టు రసాలు అన్నిటినీ పూర్తిగా జుర్రుకున్నంత ఆనందం అయితే నాలో కలుగసాగింది. వెంటనే నేను ఆమెను నా బైకు ఎక్కించుకుని నేను ఉంటున్న నా రూముకు అయితే తీసుకుని వెళ్ళిపోయాను. అలా
ఆ రోజు నన్ను నమ్మి మా ఇంటికి వచ్చిన సంజయ్ గారితో ఆ రోజు రాత్రంతా తనివి తీరా నా చిలిపి ప్రతాపాన్ని చూపిస్తూ చాలా కాలంగా భర్తకు దూరమై బాధపడుతున్న సంజయ్ గారిని ఆ రోజు రాత్రంతా ఆదరించి హక్కున చేర్చుకుని మరీ ఓదార్చాను. అలా కొంతకాలం గడిచాక మా ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి అది కాస్త మేము సహజీవనం చేయటం వరకు దారితీసింది. అలా భర్త వదిలేయటంతో పుట్టెడి శోకంతో తిండికి బట్టకి కరువై రోడ్ల మీద తిరుగుతున్న సంజయ్కు ఆ రోజు నుంచి నేను అండగా నిలబడి తాను కోల్పోయిన అన్ని సంతోషాలను తనకు తిరిగి ప్రసాదిస్తూ మా ఇద్దరం కలిసి సుఖ సంతోషాలతో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నాము. ఇట్లు మీ రఘు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.